హలో అండి. నమస్తే. ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వచ్చేసి కొబ్బరి తోటకైతే వచ్చాను. రెగ్యులర్‌గా వస్తుంటాను కదా! ఈ తోటకి. అయితే ఈరోజు మాకు ఈ కొబ్బరికాయలు తీస్తున్నారు. నెలకి లేకపోతే 2 నెలలకి ఒకసారి తీస్తారంట కొబ్బరికాయలు. అవి తీయడానికైతే ఈరోజు వచ్చారు. ఈరోజు మా అత్తయ్య గారైతే లేరు. అందుకోసమని నేనైతే ఈ టైం ఆడు తోటకైతే వచ్చాను. మనం తోటలలో ఉండాలా ఎవరైనా ఒకళ్ళు. ఎందుకంటే ఇది అక్కడ వేరే దగ్గర ఉంది కదా! చిన్నది. అంటే ఒక 8, 6 కొబ్బరి చెట్లున్నవి. ఆ చెట్లు ఉంటాయి కాయలు. అక్కడ 60 కాయ పడ్డది. 6, 7, 8, 9, 10, 11, 12, 13, 13, 12, 13, 13, 14, 15, 16, 17, 18, 18, 18, 19, 20, 21, 21, 22, 22, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. 60 కాయ. ఏదంతా నాకు అర్థం నీ ఎత్తా నీకు మప్పలేదు ఏంటి ఇదే ఫస్ట్ టైం. చూడండి చెట్టు ఎలాగ ఎక్కుతుంటారు. చాలా పెద్ద పెద్ద చెట్లు ఉంటవి. ఎక్కి తీస్తారు. కొంతమంది ఏంటంటే పెద్ద దొన్ను కట్టేసి దొన్నుగరతను తీస్తుంటారనమాట. ఆ దొన్నుగరకు అందపోతే ఆ చెట్టు కంపల్సరీ ఎక్కుతారు. ఎక్కేటప్పుడు అయితే చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. చూడండి మనం బలం ఎంత ఉందో అంత అయితే పెట్టి ఎక్కాలి. చెట్టు ఎక్కడం చాలా కష్టము. భయం కూడా వేస్తుంది. నాకు చూసిన దానికి నాకే భయం వేస్తుంది. ఆ చెట్టుకి అయితే కాలు తీస్తారు. ఇక్కడ చూడండి దొన్నుగర పెట్టుకొని ఇక్కడ ఒక అన్న ఉన్నాడు కదా! మాయ అవుతారు నాకు. ఆ మాయ అయితే చూడండి దున్నగర్తోని తీస్తారు ఆ చెట్టు కాయలు. ఇక్కడ చాలా పెద్దది. ఇక్కడ ఇతను కూడా ఎక్కుతారంట చెట్టు. నేను వీడియో తీస్తుంటే అంటున్నారు దేనికంటే వీడియో కాల్ అని చెప్పాను వాళ్ళకి. ఇదంటే ఇదంట మా తోటనిది. ఇదంతిని ఇతను మోయడానికంట ఒక ఇద్దరు మోస్తారు. ఉన్నోళ్ళందరూ కొబ్బరికాయలు తీస్తారంట. అన్నీ ఒక దగ్గర ఇతను ఇంకో ముసలతను ఉన్నారు. ఇద్దరు మోసి ఒక దగ్గర వేస్తారు. వీళ్ళందరూ చూడండి ఆ చెట్టు ఎక్కడ కనిపిస్తున్నాడా చెట్టు నుంచి వీళ్ళు మోసిన మాకు మొలకొచ్చిన చెట్టు అయితే దొరికింది కొబ్బరి మొక్క. అలా అయితే తీసుకెళ్ళిపోతున్నారు. ఇవోటి చూడండి ఎలా పడుతున్నాయి కాయలు. ఆ పైనుంచి తీస్తున్నారు. చూడండి కానీ కనిపించడం మనిషి అస్సలు బ్లూ కలర్ లింగి కనిపిస్తుంది అంతే. నాకది భయం వేసింది. నేను అడిగాను భయం మీకు ఇదా అంత పైకి ఎక్కరు కదంతే మాకు అలవాటు అయిపోయిందని అన్నారు. మాకు తిత్లీ తుఫాను రాకపోయిన ముందులో అయితే చాలా కాయలు పడేవి. నెలకి 30,000 20,000 వరకు అయితే డబ్బులు కాయలు అన్ని కాయలు పడేవి. ఈ తుఫాను రావడం వల్ల మొత్తం చెట్లలో ఇరిగిపోయినవి. దానివల్ల ఏమో తక్కువ కాయలు. ఒకటి ఇక్కడ ఒకటైతే ఆ తోటవి అక్కడ ఒలిసారు కొబ్బరికాయలు. నాకైతే కొబ్బరికాయ దొరికింది. ఒకటే ఉప్పు. నేనైతే తినుకుంటున్నాను. చాలా టేస్ట్ కూడా ఉంది. చాలా రోజులకి కొబ్బరికాయ దొరికింది నాటకాయ. అందుకోసమని ఇక్కడికి వచ్చి అయితే మా సాల దగ్గరకు వచ్చి నేను కొబ్బరికాయ అయితే తింటున్నాను. నాకు పంబడికాయ కావాలని అడిగాను. అయితే సరేలే పంబడికాయ తీస్తామన్నారు. అంతలోనైతే ఈ కాయ అయితే నేను తింటున్నాను. ఆకలేస్తుంది. తెల్లవారు అయితే వచ్చాను. ఎప్పుడో 1 గంట అవుతుంది. ఇంక ఇంటికి వెళ్ళలేదు. కాయ అయితే తింటున్నాను. ఓకేనండి. చూడండి ఎన్ని కాయలు పడతావు ఏంటని లాస్ట్ వరకు చూస్తుండండి. మా తోటలో ఎన్ని కాయలు పడ్డావు ఏంటని మీకైతే తెలుస్తుంది. ఇంకా నా తిండి అయితే ఆగదు. 3 దగ్గరలు అంటే 4 దగ్గరలు ఉంది. అయితే 3 దగ్గరలు అయితే తీశారు. ఇంకో దగ్గర అయితే తీయలేదు. అక్కడ 100 అంతే 100 కాయలకి ఎక్కువ పడవు. 100 పడతాయి. 100 ఏమంది 1800 అని చెప్పారు. ఇవోటి కాయలు తీశారు. ఇక్కడైతే లెక్క పెడుతుంది ముసలతను. ఇవి వచ్చేసి 216 కాయలు అయినవి. అక్కడ ఫస్ట్ టైం 60 కాయ అయింది. నెక్స్ట్ ఇక్కడ 113 కాయలు అయినవి. అన్ని కలిపి కొంచెం 389 కాయలంట. దాంట్లోన 10 కాయలు తీసేయాలి. 10 మంది వచ్చినారు తీయడానికి. మనిషికి ఒక కాయ తీసుకుంటారు. 10 కాయలు పోయిన తర్వాత 379 కాయలంట వచ్చినవి. మళ్ళీ దాంట్లో చిన్న కాయలు పిక్కాయలు అనుకుని 15 అంటే అవి ఎన్ని కాయలు లెక్కేస్తారో తెలియదు. 30 కాయలు చిన్న కాయలు. ఆ 15 కాయలు లెక్కేస్తారో ఎన్నో మాకు తెలియదు. సావుకారు అయితే చూసుకుంటారు. ఇవన్నీ అయితే సావుకి ఇచ్చామండి. సావుకారికి అయితే ఎంత ఇస్తాడు ఏంటంది తెలియదు. ఓకేనండి. బాయ్ అండి.